వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నావలపల్లి మహేష్ చంద్ర భరద్వాజను, కన్సల్టెంట్ను, ట్రైనర్ అండ్ ఆస్ట్రో బుక్ రైటర్ను ఫ్రమ్ హైదరాబాద్. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రజలకు ఒక విధమైన ఆందోళన మాత్రం ఉన్నది. ఆయన ఓకే అనుకుంటాట్టు ఎవ్వరు లేరు. ప్రతి దేశంలో ప్రజలకు చిన్ననో పెద్దనో ఆందోళన అయితే ఉన్నది. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో 4 గ్రహాల ప్రభావం యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉన్నది. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 శుక్రుడు, 4 శని. శని అంటే సహజ కష్టాలకు కారకుడు. 26. అలాగే మనిషి యొక్క ఆందోళన కారకుడు, మనసు కారకుడు చంద్రుడు, అది 2. సౌకర్యాలు అంటే వాహనాలు, పెట్రోలు, ఇంధనం, గ్యాస్ సిలిండర్లు, ఇటువంటి వాటి విషయంలో ఆందోళన అంటూ జరగడం సహజం. ఇవి విశ్వ నియమాలు. ఎవరో ఒక కాన్స్టిట్యూషన్లో ఎవరో ఒక దేశ అధినేతనో లేకుంటే ఎవరో ఒక పవర్ఫుల్ వ్యక్తి నియమించిన విషయాలు ఇవి కాదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవి విశ్వ నియమాలు. ఎవరు నమ్మినా నమ్మకుండా అందరి మీద పడుతుంది. ఎండ అనేది అందరి మీద ఎలాగ ఉంటుందో అలాగే వాన అనేది అందరికి ఎలాగ తడుస్తారో ఇది కూడా అంతే. అయితే ఈ సంవత్సరం ఈ 3వ తారీఖు నాడు, ఈ నెల 3 అంటే మార్చి 3 గ్రహణం పట్టడం వలన కూడా దాని యొక్క దుష్ప్రభావం అనేది అది ఏ దేశాల మీదో ఆ దేశాల యొక్క పాలకుల, ప్రజల యొక్క ఆలోచన విధానం అది అందరికీ ఆందోళనకరమైన విషయం. గ్రహణం అంటేనే పని చేయకుండా చేసేది, మెదడు పని చేయదు. అట్లనే ఒక విధమైన అహంకారం కలిగజేస్తుంటుంది. సో ఇక్కడ ఇలాంటి గ్రహణాలు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, ఈ 2026లో వచ్చినాయి కాదు, ఇంతకుముందు కూడా ఉన్నాయి. కాకపోతే గత కాలంలో మన దేశంలో ప్రతి రాజుకు, చక్రవర్తికి, ఒక ప్రాంత అధినేతకు ఒక రాజ పురోహితుడు అంటే ఉండేవాడు. వాళ్ళు ఈ గ్రహ గణన చేసి, ఈవెన్ దశరథుని కాలంలో కూడా ఇలాంటి గ్రహగణన చేసి ముందుగాల రాబోయే సమస్యలను, ప్రాబ్లమ్స్ను, టెన్షన్ను ముందున సూచించేవాడు. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం అనేది ఇండికేటింగ్ సైన్స్, ఓన్లీ ఇండికేటింగ్ సైన్స్. సో శాసించేది మాత్రం వాస్తు. అది సంస్థ కానీ, కంపెనీ కానీ, ఒక ఇండిపెండెంట్ ఇల్లు కానీ, కుటుంబానికి కానీ శాసించేది వాస్తు. ఈ జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రాలు అవన్నీ ఇండికేటింగ్, సూచన శాస్త్రం. అయితే ఇక్కడ ఏంటంటే మన దేశంలో దీని గురించి ఎక్కువ ఆందోళన పడాలన్న అవసరం ఎందుకు లేదంటే, మన దేశంలో ఉన్న అనేక గుళ్ళు, గోపురాలలో నిత్యం జరిగే పూజల పునస్కారాలు అనేది, ఆ మంత్రోచ్చరణ వల్ల జరిగే శబ్దం అనేది మన దేశం యొక్క ఆరాను కాపాడుతుంది. ఆరాను, ఒక శక్తి వలయం. ఒక ఎండ, వర్షం పడితే ఒక గుడి ఎలా రక్షిస్తుందో, ఈ గుళ్ళు గోపురాల్లో జరిగే మంత్రోచ్చరణలు అనేది మన దేశం యొక్క ఆరాను మనకు కాపాడుతున్నది. అందుగురించి మిగతా దేశాల మీద ఉన్నంత టెన్షన్ మనకు ఉండదు. అయితే ఇక్కడ ఈ టెన్షన్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఈ గ్రహాల యొక్క దుష్ప్రభావం ఎప్పుడు ఎందుకు ఉంటుంది? ఎందుకంటే 1కి 8 పడదు. 1 అంటేనే వెలుతురు, సూర్యుడు, 8 అంటేనే చీకటి, వీళ్ళిద్దరికి పడదు. సో అలాగే ఈ టెన్షన్ అనేది ఏప్రిల్ 15 తారీఖు వరకు కొద్ది తీవ్రత తగ్గుతుంది. మోర్ దెన్ 50% తీవ్రత ఏప్రిల్ 15 తర్వాత తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ శుక్రుని ప్రభావం పెరుగుతుంది. శుక్రుడు అంటే ఆయన కూడా ఒక గురువే. గురువు పెద్ద మనుషులు చెప్పినట్టు జనరల్గా 99% ఎవరో ఒకళ్ళు ఎవరైనా వెంటనే ఉంటారు. అక్కడ శుక్రుని ప్రభావం పెరిగి ఏప్రిల్ 15 నుంచి కొద్దిగా ఇప్పుడు ఉన్న ఈ భయం, ఆందోళన, టెన్షన్ తగ్గే సూచనలు ఉన్నది. కానీ నిప్పు చల్లారిన దాని యొక్క వేడి, పొగలు అంటే ఎలా వస్తాయో
దీని యొక్క మొత్తం టెన్షన్ మనకు సెప్టెంబర్ వరకు ఉండే ఆస్కారం ఉంది. సెప్టెంబర్ వరకు, ఇంకా చెప్పాలంటే అక్టోబర్ వరకు కూడా ఉండే ఆస్కారం ఉంది. ఈ నవంబర్ నెల తర్వాత అంటే సెప్టెంబర్ తర్వాత ఈ అంతర్జాతీయంగా ఉన్న ఈ ఉద్రిక్తత, ఆందోళన, ముఖ్యంగా ఒక ఆక్సిజన్ కన్ లేకుండా నడుతుందో కానీ మంచి జీవనానికి అవసరం పడే ఈ పెట్రోలు, గ్యాసు, ఇవన్నిటి యొక్క ఇబ్బంది, ప్రపంచవ్యాప్తంగా ఉండే టెన్షన్ అనేది దాదాపు సెప్టెంబర్ వరకు ఉండే ఆస్కారం ఎక్కువ ఉన్నది. కానీ కాకపోతే ఏంటంటే ఈ మార్చి 15 ఈ వచ్చే ఏప్రిల్ 15 తర్వాత ఈ శుక్రగ్రహ ప్రభావం పెరిగి కొద్దిగా తీవ్రత తగ్గి ఇప్పుడున్నంత టెన్షన్స్ ఉండదు. కాకపోతే ధరలు అయితే ఆటోమేటిక్గా పెరుగుతాయి. ధరలు అనేది ఒక్కరి చేతిలో లేదు. ఈ విషయంలో భారతీయులు మనం చాలా అదృష్టవంతులం ప్రపంచవ్యాప్తంగా మిగతా ప్రజలతో పోల్చుకుంటే. దానికి ముఖ్య కారణం మన దేశంలో ఉన్న గుళ్ళు, గోపురాలు, వాటి యొక్క పవిత్రతను మనం కాపాడుకుంటే ఇటువంటి ఎన్ని గ్రహణాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా మనకి ఏం ప్రాబ్లం రాదు. అయితే ఇక్కడ ప్రతి భారతీయునికి నేను కూడా చేసే ఒక తోటి భారతీయునికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరుల ఏ కారణాలు కానీ లేనిపోని వార్తలు, వీడియోలు చూసి మీరు టెన్షన్ పడి ఆ ఫేక్ మెసేజ్లు, ఫేక్ వీడియోలు చూసి మీరు ఇతరులకు ఫార్వర్డ్ చెయ్యకండి. మీరు టెన్షన్ పడకండి, ఇంకోళ్ళని టెన్షన్ పడకండి. ఈ విషయాలల్లో, ఈ ప్రకృతి వైపరీత్యాల విషయంలో దాదాపు ప్రతి పంచాంగంలో, దాదాపు కాదు అన్ని పంచాంగాల్లో అందరి సిద్ధాంతులు ముందుగాల ఉగాదికి ముందే వాళ్ళ పంచాంగాలలో వీటిని సూచిస్తున్నారు. వాటిని మనం గ్రహించకపోవడం అది మన బుద్ధి తక్కువ. అలాగ ముందుగా సూచిస్తున్న ఆ సిద్ధాంతులందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. సో గత సంవత్సరం 2025లో నేను చెప్పిన కొన్ని విషయాలు 90% కరెక్ట్ కావడం వల్ల ఇది 2026లో ఈ యుద్ధం గురించి చెప్పాల్సి వస్తుంది. అంతేగాని అందరు జ్యోతిష్కులు, వాసు వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పాలని చెప్పడం లేదు. భగవత్ కృప వలన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్షన్, ఈ ఆందోళన అనేది నాకున్న అవగాహన ప్రకారం వచ్చే ఏప్రిల్ 15 తర్వాత మ్యాక్సిమం తగ్గే ఆస్కారం ఉంది. మీరు మాత్రం చేయాల్సిన పని, ప్రజలు చేయాల్సిన అంటే సహజంగా అందరికీ టెన్షన్ ఉంటుంది. మనిషి యొక్క ఆయుష్ కారకుడు జ్యోతిష శాస్త్రరీత్యా శని, ఆ ప్రాణాలు తీసుకెళ్లేవాడు యముడు, వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసేవాడు మహేశ్వరుడు. సో మీరు ఏం చేయాలి అంటే తరచుగా ఎప్పుడు వీలైతే అప్పుడు, ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు గణపతి, కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, గ్రామదేవత, ఈ 4 గుళ్లకు తరచుగా వెళ్తుండండి. ఆ దైవశక్తులు మిమ్మలను, మీ కుటుంబాలను టెన్షన్ లేకుండా చేసి కాస్త సురక్షితంగా ఉంచుతాడు. మరోసారి చెప్తున్నాను, గణపతి, కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, గ్రామదేవత, ఈ 4 దైవాలకు నుంచి ఇస్తే మీకు ఆ దైవం వల్ల మ్యాక్సిమం టెన్షన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఫేక్ వీడియోలు, ఫేక్ మెసేజ్లు దయచేసి నమ్మి టెన్షన్ పడకండి. అందరు క్షేమంగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ప్రార్థిస్తూ శుభాకాంక్షలు. ఉంటాను.